హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదానంద కారకుడు, జగత్ రక్షకుడు, శ్రీరామచంద్ర ప్రభువు, సీతారాముల కళ్యాణ మహోత్సవం నవమి నాడు ప్రతి ఇంటా చేసుకునే సాంప్రదాయ పానకం ఈరోజు మన యూనిక్ డైరీస్‌లో చేసి చూపిద్దామని అన్నీ ఇలా అందంగా సిద్ధం చేశాను. వెల్కమ్ టు యూనిక్ డైరీస్. చల్లటి మంచినీరుని తీసుకుని దీనిలో కొద్దిగా బెల్లం, చిటికెడు సొంటి పొడి వేశాను. ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం బెల్లాన్ని వేశాను. అలానే చిటికెడు సొంటి పొడి కూడా వేశాను. పానకానికి కొలతంటూ లేదు. నేనన్నీ కూడా సుమారుగా వేస్తున్నాను. మీకన్నీ కూడా వివరంగా చూపిస్తాను. ప్రతి పండుగకి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే నవమి నాడు జరుపుకునే ఈ శ్రీరామనవమికి కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణం ఒక ఎత్తైతే ప్రసాదంగా పుచ్చుకునే శీతల పానీయ పానకం మరొక గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు. ఇదిగోండి సుగంధభరితమైన ఈ తులసి దళాలను కూడా వేసుకుంటున్నాను. 4-5 ఆకులు వేసుకున్నా కూడా సరిపోతుంది. మంచినీరు తీసుకున్న దాన్ని బట్టి బెల్లం పడుతుంది. నేను పానకం కోసం తీసుకున్న ఈ మంచినీటికి ఈ బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుంటే బెల్లం కరుగుతుంది. బెల్లం కరిగేలోగా మిరియాలను దంచేసుకుందాం. ఇదిగోండి 2 యాలకులు, ఈ మాత్రం మిరియాలు పడతాయి. మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ పానకానికి అప్పటికప్పుడు దంచి కొట్టుకున్న మిరియాలు గొంతుకి ఘాటుగా, హాయిగా బాగుంటుంది. అదే అసలైన రుచి కూడా. మరీ పొడిలాగా కన్నా కూడా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది సుమా. ఇదిగోండి సరిగ్గా ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. ఆ సీతారాములకి నివేదించి ప్రసాదంగా తీసుకుంటే వేసవిలో శరీర తాపం నుండి తప్పించుకునే గొప్ప ఔషధం, గొప్ప ప్రసాదం, గొప్ప పానీయం, పానకం ఇదే మరి. కొంతమంది అల్లాన్ని తురుముకుని వేసుకుంటారు. నేను శుంఠిపొడి వేశాను. అలానే నిమ్మరసాన్ని కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు. చిన్నప్పుడు పందిట్లోకెళ్తే గ్లాసులో పోసి ఇచ్చేవారు. ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి. అలానే స్వామివారికి బెల్లం చలిమిడి, వడపప్పు కూడా సిద్ధం చేశాను. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేయండి. రాములు వారి కోసం మాలను కడుతున్నాను. మాల కట్టడం అంటే భలే సరదా అండి నాకు. ఏదో మన చేతులతో సిద్ధం చేసిన మాలను స్వామివారికి వేయడంలో ఏదో తెలియని ఆనందం. పూజలో మంత్రాలు రానివారు భక్తితో జై శ్రీరామ్ అని అనుకున్నా చాలు. జై శ్రీరామ్. ఈరోజు సీతారాముల కళ్యాణం మహావైభోగం. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. రాముడంటే మహా ఇష్టం నాకు. ఆయన కోసం రామకోటి కూడా రాశాను. భద్రాచలము పంపించాను. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయనా.
నీ పలుకే బంగారమాయేనా